హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఏదైతే సూపర్ 6 పథకాలకు సంబంధించిన హామీలు కావచ్చు, అమలు కావచ్చు, వాటన్నింటినీ కూడా మేము సక్సెస్ఫుల్గా లీడ్ చేసామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. దాంతోపాటు మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది, పెద్దన్నగా చంద్రబాబు నాయుడే ఉంటారు, ఆయన ఆధ్వర్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఒక పక్క ఇలాంటి అంశాలు ఉంటే మాత్రం ప్రతిపక్ష పార్టీ నుంచి పెద్ద ఎత్తున కూటమి మీద విమర్శలు చేస్తూ వస్తున్నాయి. కనీసం కూటమి అధికారంలోకి వచ్చినా కనీసం అమలుకు సంబంధించిన అంశాలు ఏవి కూడా కనిపించట్లేదంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ అంశాలన్నిటికి సంబంధించి ఇంటర్వ్యూలో మాట్లాడదాం. దాంతోపాటు డీలిమిటేషన్కి సంబంధించిన అంశం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా బీహార్కి సంబంధించి చూసుకున్నా, లేదంటే అంతకుముందు మహారాష్ట్రకి సంబంధించి చూసుకున్నా, హర్యానాకి సంబంధించి చూసుకున్నా, ఏ ఎలక్షన్ అయినా కూడా బీజేపీ విజయదుందుబి మోగించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జమిలీ ఎన్నికలకి వెళ్తారు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. 2027 తర్వాత జమిలీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉందంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగితే దానికి ప్రతిపక్ష పార్టీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు కనిపిస్తుంది. సో ఈ అంశాలన్నిటికి సంబంధించి ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి అంబటి రామకృష్ణ గారు. అంబటి రామకృష్ణ గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల గురించి మీ రెస్పాన్స్ ఏంటి? ఎందుకంటే ఆయన కూటమి అధికారంలోకి వచ్చి 17-18 నెలలు అయిపోయింది. సో ఇంకో 15 ఏళ్ల పాటు మాదే అధికారము, ఇంకా ఏ పార్టీ కూడా అధికారంలోకి రాదు, ఆ పార్టీలన్నింటినీ కూడా మీరు మర్చిపోండి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఏం చెప్తారు? అశోక్ గారు, ఓకే, డెఫినెట్ గా కేడర్ లో ఒక ఉత్సాహాన్ని నింపేదాని కోసంగా, కేడర్ లో ఒక భరోసాని ఇచ్చేదాని కారణంగా ఇంకొక 15 సంవత్సరాలు మనమే ఉంటాం అనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించే ఒక ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అనేది ఒక రకంగా చూసుకున్నప్పుడు, ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తా ఉంది అనుకున్నప్పుడు, గ్రౌండ్ లో టీడీపీ కేడర్ కి, జనసేన కేడర్ కి చాలా పొరపచ్చాలు వచ్చినాయి, చాలా ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంది గ్రౌండ్ లో అనేది మీరు నేను మాట్లాడేదానికన్నా కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు, ఏది బాలరాజు గారు పోలవరం ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఇంకొక ఆయన శ్రీనివాస్ గారు కావచ్చు, లేకపోతే మన రాయలసీమలో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మధ్యలో కింద లెవెల్ కేడర్లో అయితే డెఫినెట్ గా డిఫరెన్సెస్ వచ్చినాయి. కాబట్టి అది మీరు మనం 15 ఏళ్ళు ఉంటాం కాబట్టి మీరు అంత తొందరపడద్దు, ఏమైనా సర్దుబాట్లు ఉంటే చేసుకుందాం, మీకు ఏమైనా అకామిడేట్ చేయాలంటే చేద్దాం అనే ఒక భరోసాని ఇచ్చే కార్యక్రమంగా మాట్లాడారు అనే అనిపిస్తా ఉంది. ఓకే, సరే, ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా పొగుడుతా ఉన్నారు. విజనరీ, ఈ రాష్ట్రాన్ని సరిదిద్దాలంటే చంద్రబాబు నాయుడు గారే, ఆయన నాయకత్వంలో ఇంకో 15 ఏళ్ళు ఉంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి గాడిలో పెట్టచ్చు అని మాట్లాడుతా ఉన్నప్పుడు మనం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం, లోకేష్ గారికి ఈయన తెరవేసే ఒక కార్యక్రమాన్ని చేపట్టాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. టీడీపీ కేడర్ కావచ్చు, లేకపోతే లోకేష్ గారి మధ్యలో కావచ్చు, లేకపోతే ఈవెన్ ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పైన చాలా, మనం వింటున్నది, చంద్రబాబు నాయుడు గారి పైన చాలా ప్రెషర్ ఉంది, లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలని. అటువంటి ప్రయత్నాలు కూడా కొంత గతంలో జరిగి మళ్ళీ ఫుల్ స్టాప్ పడ్డాయి. ఎట్లయినా ఆయన చెయ్యాలి అనే ఒక కార్యక్రమం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ పాట పల్లవి అందుకున్నారు. చంద్రబాబు నాయుడు గారే ఉండాలి ఇంకొక 15 సంవత్సరాలు అనే మాట మాట్లాడుతా ఉన్నారంటే లోకేష్ గారికి చెక్ పెడుతున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో టీడీపీకి ఈయన ఒక రకంగా ఒక హింట్ కూడా ఇస్తా ఉన్నారు, మీరు అటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తే అది జరిగే ఇది కాదు, చంద్రబాబు నాయుడు గారు అయితే నేను ఒప్పుకుంటాను, లేకపోతే కుదరదు అనే దాన్ని చాలా సౌమ్యంగా, చాలా తెలివిగా ఒక హింట్ ని టీడీపీకి ఈయన పంపించారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత నిన్న మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడుతా ఉన్నారంటే, 15 ఏళ్ల పాటు ఉంచాలి, కానీ పెద్దన్న పాత్ర ఎవరు పోషించాలి, వీళ్ళని 15 ఏళ్ల పాటు ఉంచడానికి అంటే ప్రజలు పెద్దన్న పాత్ర పోషించాలంట. అంటే ఇంట్లో పెద్ద కొడుకు పాత్ర ప్రజలు తీసుకొని వీళ్ళని సింహాసనం పైన కూర్చోబెట్టాలి. గతంలో మనం చూసాం, అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి నోట వెంట మనం వింటా ఉండేవాళ్ళం, నేను మీ పెద్ద కొడుకుగా, మీ ఇంట్లో మీ కష్టాలున్నా, మీకు ఇబ్బందులున్నా నేను మీకు తీర్చే బాధ్యత నాది, మీ పెద్ద కొడుకుగా నేను మీకు అన్ని సహాయం చేస్తాను అని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే, మీరందరూ పెద్ద కొడుకై మా ప్రభుత్వాన్ని కాపలా కాయండి, మమ్మల్ని మీ భుజాల పైన మొయ్యండి, అదే విధంగా మీరు మమ్మల్ని ఏమి ప్రశ్నించొద్దు అని కూడా చెప్పారండి నిన్న. మీరు అందరూ నా చుట్టూ వచ్చి, నా దగ్గరకు వచ్చి నన్ను ప్రశ్నించే కార్యక్రమం చేయొద్దు, ఎవరి సొంతంగా వాళ్ళు, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు, వాళ్ళని మీకంతటి మీరు నిలబడేటట్టుగా మీరు కృషి చేయండి,
నా దగ్గరకు వచ్చి ప్రతిదీ క్వశ్చన్ చేసి నన్ను ఇబ్బంది పెడితే పనులు జరగవు అని నేను మాట్లాడినప్పుడు మరి అసలు ఆయన వెళ్ళి ఆ ప్రభుత్వంలో ఎందుకు కూర్చోవాలి, ఎందుకు మాట్లాడాలి అనేది కూడా అర్థం కాని క్వశ్చన్ అండి. 15 ఏళ్ళు వీళ్ళని పెద్దన్న పాత్రలో ప్రజలే పెద్ద కొడుకులే 15 ఏళ్ళు వీళ్ళని సింహాసనంలో కూర్చోబెడితే ఇవాళ మనం ప్రతి పార్టీ కూడా ఒక మేనిఫెస్టో ఇస్తుందండి. ఒక 5 సంవత్సరాల కాలానికి ఒక మేనిఫెస్టో ఇస్తాం. సో ఆ మేనిఫెస్టోకి సంబంధించి ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి మాకు మీకు ప్రామిస్ చేసాం, ఇవన్నీ కంప్లీట్ చేసాం కాబట్టి మాకు ఓటు ఇవ్వండి అనే కార్యక్రమాన్ని అడుగుతాం. అది లేకుండా మమ్మల్ని ప్రశ్నించొద్దు అని చెప్తున్నాడు ఆయన. ఎవరిని ప్రశ్నించాలంటే మీరు నిలదీయండి కానీ మమ్మల్ని కాదు అంటున్నాడు. ఎవరిని నిలదీయాలో ఆయన చెప్పింది మనకు అర్థం కాదు. తర్వాత సార్ ఇప్పుడు నిరుద్యోగ భృతి కానీ లేకపోతే 50 సంవత్సరాలు నిన్న బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి 18,000 సంవత్సరం ఇస్తానన్నాయి కానీ నిన్న ఆయన వెళ్ళిన దగ్గర కొబ్బరి రైతులు వాళ్ళ ఆవేదన గాని వాళ్ళ ఆక్రందన గాని రోడ్ల గురించి మనం తెగ చర్చించాం కదా. ఇవాళ రోడ్ల పరిస్థితి ఏముంది, రోడ్లను కూడా దాదాపుగా మొత్తం మేము ప్రైవేటైజ్ చేస్తాం, మేము మోయలేమనే పరిస్థితి కానీ ఒక 5,000 కోట్లతో ఆల్రెడీ మనకి కేటాయించబడిన వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న పూర్తయిన మెడికల్ కాలేజెస్ ని మేము పూర్తిగా ప్రజలకు సేవ కోసం హాస్పిటల్స్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ మేము కట్టి నిలబెడతాం అనేది లేకుండా మేము ప్రైవేటైజ్ చేసేస్తామని చేతులు ఎత్తినందుక మేనిఫెస్టోలో అంశాలు మీరు కనుక చూసుకుంటే సార్ కులాల వారి కూడా వీళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. మత్స్యకారుల గురించి ఇంత మాట్లాడతారు కదా పవన్ కళ్యాణ్ గారు, వారికి ఇచ్చిన హామీలు ఏంటి, వారికి మీకు నెరవేర్చింది ఏంటి, అట్లా అంటే అన్ని కులాల వారీగా కూడా వీళ్ళు హామీలు ఇచ్చారండి. అవి అమలవుతున్న కార్యక్రమం ఎక్కడ మనకు కనపడతా ఉంది. తర్వాత స్టీల్ పక్కనే ఉన్న స్టీల్ ప్లాంట్ గురించి ఆ రోజు ఎలక్షన్ ముందుకెళ్ళినప్పుడు ఎలక్షన్ ముందు ప్రజల ముందుకెళ్ళినప్పుడు మాట్లాడిన భాష ఏమి, ఈ రోజు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమి, సో దాని గురించి ప్రశ్నించొద్దా పవన్ కళ్యాణ్ గారిని. సో ఏ డిఫెక్ట్స్ వీళ్ళ అయితే ఉన్నాయో వాటిని ప్రశ్నించొద్దు అంటారు. ఇంకొకటి కూడా చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు లేకుండా 2019కి ముందు ఒకసారి ఒక పెద్ద కమిటీని వేయడం జరిగింది. జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళతో ఒక పెద్ద కమిటీ వేసి, సో ఆ కమిటీతో కేంద్ర ప్రభుత్వం మనకి ఇంత అన్యాయం చేసింది, ఇంత నష్టం చేసింది, ఇవన్నీ కేంద్రం నుంచి రావాలి అని మాట్లాడడం జరిగింది. ఆ రోజు బహుశా నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్టు పాత్రలో పోషిస్తా ఉన్నారు అనుకుంటా. క్యారెక్టర్ ఆ రోజు కమ్యూనిస్ట్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ లో ఉన్నప్పుడు చేసిన క్వశ్చన్స్ అన్ని వాళ్ళు మర్చిపోయారు, మళ్ళీ మీరు కూడా క్వశ్చన్ చేయొద్దు అంటా ఉన్నారు. సో కమ్యూనిస్ట్ క్యారెక్టర్ లో నుంచి ఎప్పుడైతే సనాతనిగా మారి కమ్యూనల్ క్యారెక్టర్ లోకి వచ్చారో ఇవాళ వాళ్ళ కేంద్రంలో వాళ్ళ అడుగులకు మడుగులు వత్తుతా ఉందాం, వాళ్ళు ఏం చెప్తే అది ఇందాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఉందాం, లోకేష్ గారు కుదరదు, అక్కడ నరేంద్ర మోడీకి భజన చేసుకుందాం ఉందాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేసినా పర్వాలేదు, మెడికల్ కాలేజెస్ మొత్తం ప్రైవేటైజ్ చేసుకున్నా పర్లేదు, రోడ్లు మొత్తం ప్రైవేటైజ్ చేసినా పర్వాలేదు. సో మా ద్వారా ఏం జరుగుద్ది మీకు ఈ మెయిల్ చేస్తాం, తద్వారా అది చూసి మమ్మల్ని ఎన్నుకోండి అనే మాట నిన్న ఆయన సంభాషణలో నాకు ఎక్కడా కూడా కనిపించిన దాఖలాలు అయితే కనపడలేవు. కేవలం కేడర్ ని సంతృప్తి పరిచే విధంగా మీరు కొట్టుకోవద్దు, అల్లర్లు చేయొద్దు, మీరు కలిసిమెలిసి ఉండండి, 15 ఏళ్ళు నేను మంత్రిగా అమాత్యుడిగా ఉంటే నా అకౌంట్స్ అన్ని సెటిల్ అయిపోతాయి, నేను ప్రశాంతంగా ఉంటాను అనే దిశగా కనపడింది తప్ప వాళ్ళ కార్యకర్తలు గాని అసంతృప్తితో మాట్లాడుతున్న వాళ్ళ ఎమ్మెల్యేలు గాని వాళ్ళ యొక్క విషయం అవసరమైతే ఆయన ఏం చెప్పాడంటే హెచ్చరిక చేశాడు, అవసరమైతే మిమ్మల్ని త్యాగం చేసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, నేను పార్టీలో నుంచి మిమ్మల్ని తీసేస్తాను, కానీ నేను చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేస్తాను అనే ఒక మాటని నేను ఆయన స్పష్టంగా చేసినప్పుడు సహజంగా రాజకీయ పార్టీలు ఏం మాట్లాడతాయి, ఆయా పార్టీల యొక్క కేడర్ గాని ఆయా పార్టీల యొక్క నాయకులు గాని మీకు ఏ ఇబ్బంది వచ్చినా మిమ్మల్ని నేను చూసుకుంటాను, మీతో నేను అండగా నిలబడతానని మాట్లాడాల్సింది పోయి మిమ్మల్ని అవసరమైతే త్యాగం చేసుకుంటా గానీ మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద కొడుకుల్లాగా మమ్మల్ని 15 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉంచండి, మా గవర్నమెంట్ ని ఎవరు క్వశ్చన్ చేయొద్దని మాట్లాడినట్టుగా నాకైతే అర్థమైంది అశోక్ గారు. సో తద్వారా ఇప్పుడు ఏదైతే క్వశ్చన్స్ ఏదైతే మనం వేసామో వాటికి కనుక ఆన్సర్స్ దొరికితే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు మీరు 15 ఏళ్ళు కాదు 20 మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ బాగుంటే, ప్రజలకు మీరు చేసిన సేవ బాగుంటే డెఫినెట్ గా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉన్నా అది సంతోషించదగ్గ విషయమే. ఇదేది నెరవేర్చకుండా 15 ఏళ్ళు మమ్మల్ని భుజాల పైన మొయ్యండి అంటే బహుశా ఇవాళ ఆయన 55 సంవత్సరాల్లో ఉన్నట్టున్నారు దగ్గర 15 ఏళ్ళు అంటే దాదాపు 70 ఏళ్ళు వచ్చేదాకా నన్ను మొయ్యండి అనే ఒక
భాషని ప్రజల్లోకి పంపించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది అశోక్ గారు. అంటే కానీ పవన్ కళ్యాణ్ గారు వర్షం చూస్తున్నప్పుడు ఎలక్షన్స్ ముందు వరకు చాలా అగ్రెసివ్ పాలిటిక్స్ చేశారు. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సరే, ఉమెన్ల మిస్సింగ్ కావచ్చు, దాంతోపాటు ఇంకొక అంశం కావచ్చు, లేదంటే రీసెంట్గా జరిగినటువంటి కొన్ని సుగాలి ప్రీతికి సంబంధించిన అంశాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారు. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఫార్వర్డ్నెస్ రావట్లేదు. మరి ఇప్పుడు కూటమికి సంబంధించి ఇప్పుడు ఈయన పోషిస్తున్నటువంటి రోల్ కావచ్చు, అంటే ఆయన అధికారంలో ఉండి అవసరమైతే నేను అధికారంలో ఉండి కూడా ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్, ఆ ఇండికేషన్ ఏమైనా కనిపిస్తుందా మీకు? అదేనండి నేను చెప్పేది. ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు ఆయన క్లిప్పింగ్స్ అన్ని కనుక మనం చూసుకుంటే 33,000 మంది మహిళలు, 35,000 మహిళలు నెంబర్ సబ్జెక్టు కరెక్షన్ ఇంతమంది ఆంధ్ర రాష్ట్రం నుంచి మిస్ అయిపోయారు అని మాట్లాడారు. ఇవాళ ఏడాదిన్నర కాలం గడిచిన తర్వాత మిస్ అయిన వాళ్ళని ఎంతమందిని తీసుకొచ్చి రాష్ట్రంలో మన ముందు చూపించారు, వాళ్ళ కుటుంబాలకు మిస్ అయిన వాళ్ళని ఎంతమందిని అప్పచెప్పారు అనే దానికి ఏమన్నా ఆన్సర్ దొరికిందా? సుగాలి ప్రీతి గురించి వాళ్ళ మదర్ కి ఇచ్చిన హామీ కావచ్చు, సుగాలి ప్రీతి గురించి ఆయన మాట్లాడిన భాష కావచ్చు, ఇవాళ సుగాలి ప్రీతి గురించి పట్టించుకునే విషయం గానీ, ఆ సబ్జెక్ట్ మాట్లాడే విషయం గానీ, వాళ్ళు ఇచ్చిన హామీలు గానీ నిలబెట్టుకునే అంశం మనం ఎక్కడైతే కనపడతా ఉందా? సో అంటే కేవలం అంటే నేను ఇంకో మాట కూడా చెప్పాను, ఎలక్షన్ ముందుకి ఆయన కమ్యూనిస్ట్ పాత్రలో ఉన్నాడు, ఆయన ఎలక్షన్ తర్వాత సనాతని కమ్యూనల్ పాత్రలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయి ఇవాళ కేవలం పోలరైజేషన్ ద్వారా వర్గాలని కులాలని రెచ్చగొట్టుకుంటా ఉంటే తద్వారా మనం ఓటు పొందొచ్చు అనే ఆలోచనలో బాధ్యతనంతా కూడా ప్రజలపైన వేసేసారండి. ఆయన నిన్న మాట్లాడేటప్పుడు మీ కాళ్ళపైన మీరే నిలబడాలి, మీ కార్యక్రమాలు మీరే చేసుకోవాలి, మీ అంతటి మీరే ఉండాలి అన్నప్పుడు బాధ్యతని ప్రజలపైకి నెట్టేశారు. నేను ఇందాక అన్నాను మీకు స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, లేకపోతే వాళ్ళు హామీలు ఏది వాళ్ళ కూటమి దీంట్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కావచ్చు, ఏది కూడా నెరవేర్చలేక ఇవాళ ఒక కొత్త స్క్రిప్ట్ తో కొత్త వర్షన్ లో మాట్లాడుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా బాగా లోతుగా మెయిన్ అయితే మాత్రం లోకేష్ బాబుని చెక్ పెట్టే రకంగా మాట్లాడా అనే ఒక డౌట్ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో అయితే అరైజ్ అవుతా ఉంది అశోక్ గారు. ఓకే సరే సార్, ఇంకోటి మెయిన్ అంశము ఈ డీలిమిటేషన్ అంశం కావచ్చు, దాంతోపాటు జమిలీకి సంబంధించిన ఢిల్లీకి సంబంధించిన అంశం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇష్యూస్ అన్ని చూసుకుంటూ ఉన్నప్పుడు ఏంటి దీని పరిస్థితి? నిజంగానే బీజేపీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుందా, లేదంటే ఏంటి? ఈ మెయిన్గా సౌత్కి సంబంధించి డీలిమిటేషన్ జరిగితే మనకు నష్టం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మళ్ళీ మోదీ నాయకత్వంలోనే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది 4వ సారి అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఏంటి అంశాలన్నీ కూడా? అంటే ఒకటి అండి, జమిలీ ఎలక్షన్ విషయానికి వచ్చేటప్పటికి రామ్నాథ్ కోవింద్ గారు ఏదైతే బిల్ సబ్మిట్ చేశారో ఆ బిల్లు డ్రాఫ్ట్ బిల్ లోనే రాయడం జరిగింది. ఏమనంటే 2029 తర్వాత ఏదైతే పార్లమెంటు ఫస్ట్ సమావేశాలు జరుగుతాయో ఆ ఫస్ట్ సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల గురించి చర్చ జరపాలి అని ఆ డ్రాఫ్ట్ బిల్ లో ఉంది. సో జమిలీ ఎన్నికలు డిస్కషనే మీకు 29 తర్వాత ఏర్పడబోయే ప్రభుత్వం ఫస్ట్ పార్లమెంటరీ సెషన్ లో డిస్కస్ చేయాలి అని మాట్లాడినప్పుడు ఇక జమిలీ ఎన్నికలకి తావులేదు అనేది ఆ డ్రాఫ్ట్ బిల్లుని బట్టి ఆలోచించినప్పుడు మనకు అర్థం అవుతుంది అశోక్ గారు. తర్వాత ఇంకొక విషయం డ్రాఫ్ట్ బిల్ దాని పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టారు అనుకుంటా. తర్వాత ఇంకో విషయం డీలిమిటేషన్ గురించి అడుగుతా ఉన్నారు. రేపు 2026 ఎండ్ నాటికి వీళ్ళు సెన్సస్ చేయాలి, పాపులేషన్ సెన్సస్ చేయాలి, పాపులేషన్ సెన్సస్ తో పాటు క్యాస్ట్ సెన్సస్ చేయాలి. తద్వారా వచ్చిన జనాభా లెక్కల ప్రకారం ఆ డీలిమిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన కార్యక్రమం ఉంది. సరే, డీలిమిటేషన్ కార్యక్రమం ఇప్పుడున్న ప్రకారం యాజ్ ఇట్ ఈస్ గా ఏది ఇందిరాగాంధీ గారు ఏదైతే పాటించారో, వాజ్పేయి గారు ఏదైతే పాటించారో ఆ రకంగా వెళ్తారా, లేకపోతే జనాభా దామాషా తీసుకొని వెళ్తారా అనేది చూసుకుంటే జనాభా దామాషా ప్రకారం తీసుకెళ్తే మాత్రం సౌత్ ఇండియా చాలా చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వాళ్ళు మనల్ని కేర్ చేసే పరిస్థితిలో లేరు. రేపు ఆ సీట్లు కూడా కనుక తగ్గితే సౌత్ ఇండియా విపరీతంగా నష్టపోయే పరిస్థితి ఉంది అశోక్ గారు. అలా కాకుండా మేము సీట్లు, వాళ్ళు తెలివిగా ఏం చెప్తా ఉన్నారంటే సీట్లు పెరుగుతాయని చెప్తున్నారు. సీట్లు పెంచుకున్నా కూడా జనాభా దామాషా ప్రకారం తీసుకుంటే మనకు రావాల్సిన రేషియోలో మనకు రావు సీట్లు. నార్త్ ఇండియాకి ఎక్కువ సీట్లు వెళ్తాయి, సౌత్ ఇండియాకి తక్కువ అంటే మనకి పెరిగినట్టు కనపడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 25 ఉన్న 27 అవుతాయేమో కానీ 80 ఉన్న ఉత్తరప్రదేశ్ 145కి వెళ్ళే అవకాశం కనపడతా ఉంది. సో రేషియో తీసుకున్నప్పుడు మనం చాలా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈవెన్ ఈ డీలిమిటేషన్ విషయంలో కూడా
నేను అంటా ఉన్నాను, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంట్ ఏది ప్రాంతీయ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఏదైతే ఇటువంటి డీలిమిటేషన్ వచ్చే పరిస్థితే ఉంటే ఆ రోజు కూడా నరేంద్ర మోడీ గారు భజన చేసుకుంటూ నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అది వినే పరిస్థితుల్లో ఉంటారా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరిగే రకంగా రేషియో ప్రకారం మన సీట్లు పెంచమని డిమాండ్ చేస్తారా అనేది ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఎవరు నోరు తెరిచి మాట్లాడలేదు. వన్స్ ఏమన్నా నోటిఫికేషన్స్ అవి వచ్చిన తర్వాత నోరు తెరిచి మాట్లాడతారా, లేకపోతే మోడీ గారికి భజనలో ఉంటారా అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత 2029 తర్వాత కూడా ఎలక్షన్ జరిగితే మోడీ పేరుతోనే వాళ్ళు ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారంటే అది మోడీ అమిత్ షాలకు అవసరం అండి. అధికారంలో ఉండటం అనేది మోడీ అమిత్ షాలకు అవసరం. అవును. ఎందుకంటే వాళ్ళ పైన వచ్చిన అన్ని ఎలిగేషన్స్ నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ప్రధాని పైన అన్ని ఎలిగేషన్స్ రాలేదు. ఏ దానికి కూడా మనకి ఎంక్వైరీస్ జరగలేదు. నేను బహుశా ముందు కూడా చెప్పాను అనుకుంటాను. సింపుల్ ఎగ్జాంపుల్, అనిల్ అంబానీ కంపెనీ ఒక దివాళా తీసిన కంపెనీకి రాఫెల్ జెట్ ఇండియన్ డిఫెన్స్ కి సంబంధించిన అంటే ఒక రకంగా భారత ఏమంటాం దాన్ని భారతదేశాన్ని ఏదైతే కాపాడవలసిన మేజర్ ఇది ఉంటుందో దాన్ని ఆ రాఫెల్ డీల్ ని కూడా తీసుకెళ్లి దివాళా తీసిన అనిల్ అంబానీ కంపెనీకి ప్రధాని గారి దగ్గరుండి ఫ్రాన్స్ గవర్నమెంట్ తో మాట్లాడి డీల్ అప్పచెప్పారంటే ఇవాళ అనిల్ అంబానీ కంపెనీ దివాళా తీసింది 28,000 కోట్ల రూపాయలు ఫ్రాడ్ అని చెప్పి ఎస్బీఐ నోటీస్ ఇచ్చిన తర్వాత అటువంటి కంపెనీతో ప్రధాని మిలాఖత్ అయ్యి చేశాడన్నప్పుడు అక్కడ మనకు కరప్షన్ జరిగింది అనుకుంటామా జరగలేదు అనుకుంటామా అనేది ఏది కూడా ఎంక్వైరీ లేకుండా అన్ని కప్పిపుచ్చారు. కాబట్టి ఒకవేళ 29 తర్వాత ప్రభుత్వం కనుక మారితే వీళ్ళ అవినీతి మొత్తం బయటపడుతుంది. కాబట్టి వాళ్ళు ఉన్న రూల్స్ ను మొత్తం కూడా అమెండ్ చేసుకున్నారు. 75 సంవత్సరాల తర్వాత బీజేపీ వాళ్ళు ఎవరు అధికారంలో ఉండకూడదు అనే రూల్ ను కూడా అమెండ్ చేసుకొని కడదాకా అధికారంలో కొనసాగాలి అనే ఒక ప్రయత్నంలో మోడీ అమిత్ షా ఉన్నారు. దాన్ని మరి మిగతా బీజేపీ నాయకులు ఎంతవరకు ఎట్లా అనేది మనం చూడాలి అశోక్ గారు. ఓకే. మరి ఇప్పుడు జరుగుతుందా జరగదా అనేది పెద్ద విషయంగా మారింది. మరి అలా జరిగితే ఏమైద్ది అనేది కూడా చూద్దాం సార్. మరి దీనికి సంబంధించి థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అమర్ రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.